హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి, సీనియర్ జర్నలిస్టు, ఏలూరు. ఈరోజు నేను ఒక విషయం మీద విశ్లేషణ చెప్పబోతున్నాను. అదేంటంటే, రేపు జరుపుబోయే ఆ వ్యాలంటైన్స్ డే సందర్భంగా యువత మీరు పెడదోవ పట్టకుండా, ప్రేమ అనే వలలో పడకుండా, మీ జీవితాలను నాశనం చేయకుండా, తల్లిదండ్రులకు శోభ కలిగించకుండా యువత మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయాలన్నీ మీ ముందుకు ఎందుకు తెస్తున్నానంటే, అనుభవపూర్వకంగా నేను ఎదుర్కొన్న కొన్ని కారణాల వల్లే మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా యువత ఈ వయసులో, అంటే టీనేజ్ వయసులో, వారికి భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు. ఆయాచితమైన నిర్ణయాలు తీసుకొని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ యువతీ యువకులు మీరు మేల్కొని అసలు సమాజం అంటే ఏంటో తెలుసుకొని మీరు ముందుకు సాగి ఉన్నతమైన పదవులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు ఉన్నాయి, అవన్నీ కూడా చేపట్టుకోవాలని మీకు నా ద్వారా పిలుపునిస్తున్నాను. యువత మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రుల మాట విని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. అంతేకాకుండా నేటి సమాజానికి యువతే ముఖ్యం. ఆ యువత చెడుదారు పట్టకుండా, తల్లిదండ్రులకు శోభ కలిగించకుండా, తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాలని. ఆదర్శవంతమైన సమాజం కావాలంటే యువతే ముఖ్యం. యువత పెడద్రోవ పడితే సమాజం కూడా ఎటో వెళ్తుంది. కాబట్టి యువతి యువకులారా, మీరు చెడు మార్గం పోకుండా మంచి మార్గంలో ఉండాలని. వ్యాలంటైన్స్ డే అనేది మన సాంప్రదాయం కాదు, పాశ్చాత్య నాగరికత. కాబట్టి యువత మీరు క్షుణ్ణంగా ఆలోచించుకోండి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. ఉన్నత చదువులు చదవండి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు ఆదర్శంగా నిలిచి ఉన్నతమైన సమాజంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించాలని కోరుకుంటూ, మీ రత్నకుమారి, సీనియర్ జర్నలిస్ట్, ఏలూరు.